ఫైట్స్ అయితే ఊరమాసాన ఒక్కొక్క ఫైటింగ్ సీన్ యమ RRR KGF కి మించి ఫైటింగ్ సీన్లు ఉన్నాయి. అలా ఎవరు ఆపుకునేది కాదు. అది ఇన్ని చరిత్రలు ఎన్నో ఆపాలనుకున్నారు, ఆపలేదు. సినిమా నడుస్తుంది 100%. అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఇప్పుడు చాలా మంది ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ పుట్టి ఈ గాలి పీల్చి ఈ నీరు తాగి పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టడం అనేది చాలా తప్పు కదా. నేను విజయ్ దేవరకొండ ఫ్యాన్. ఫస్ట్ టైం ఆమె మంచిగా చేసింది అని చెప్తున్నాను, ఎందుకంటే ఆమె మాకు నచ్చదు. వాళ్ళు పోరాడిన యుద్ధం కానీ అసలు గూస్ బంప్స్ వస్తుంటది, ఎమోషనల్ సీన్లో కొందరికి ఏడుపు వచ్చేస్తుంది. రజాకార్ ఇది ప్రతి ఒక్క హిందూ దేశంలో భారత భూమి గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క మతస్థుడు కులస్థుడు చూడాల్సిన సినిమా ఇది. ఎంత బాగా అనిపించిందంటే సినిమా అసలు ఆ టైంలో కులం అనే మతం అనేది అడ్డు పెట్టుకొని వీళ్ళు చేసిన చేతగాని పనులు, మహిళను హింసించడం కానీ, నోరెత్తిన ప్రతి నాలుగుని తెగ కోయడం కానీ, మానభంగాలు కానీ, నోరు మెదిపిన ప్రతి ఆడబిడ్డని చెడపడం కానీ అసలు ఎంత క్లియర్గా చూపించారంటే అన్ని సినిమాలకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బట్ ఈ సినిమాని ఎలా తీయాలి, ఎలా చూపించాలి అనేది అలా క్లియర్గా చూపించారన్న. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్గా గుండెకి హత్తుకుపోతుంది. చాకల ఐలమ్మ క్యారెక్టర్ కానీ ఇందులో ఇంద్రజ గారు చేశారు, వేరే లెవెల్ అనిపిస్తుంది, ఒక ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఇందులో వచ్చే పేర్లు నరసింహారెడ్డి, రాజారెడ్డి, రాజీరెడ్డి ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది ఎంత పోరాటం చేశారు. ఈ హైదరాబాద్ అనే ఒక టెరిటరీని భారతదేశంలో కలపడానికి ఎంత కష్టపడ్డారు. ఎందుకంటే నిజాం పాలనలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు. ఆడపిల్లలు కావచ్చు, అసలు తినడానికి తిండి లేక ఎలా చనిపోయారు అనేది అయితే చాలా బాగా చూపించారన్న. ఎందుకంటే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఇక్కడ మతమో కులమో గొప్పది కాదు, మన పుట్టిన ఈ గడ్డ గొప్పది, అది తెలుసుకోవాలి అన్న. ఇది పొలిటికల్గా లేదన్న. వీళ్ళు చాలామంది ఏంటంటే మతాలని వ్యతిరేకంగా స్ప్లిట్ చేసి ఎలా వెతకాలి అని ఆలోచించిన ఒక చిన్న ఏమంటారు స్వార్థం. ఆ స్వార్థం వల్ల పుట్టి కొన్ని వందల మంది కష్టాలు పడ్డారు అని చూపించారన్న. డైరెక్టర్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అన్న, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు ఇందులో ఒక్కొక్క సీన్ అనిపిస్తుంది అన్న, రోమాలు నొక్కు పెట్టుకుంటాయి. ఒక్కొక్క చోట వందే మాత్రం అన్న ప్రతిసారి, అరే నీది ఏ మతం అయినా ఇక్కడ పుట్టిన తర్వాత నువ్వే వందే మాత్రం అనాలి అనేదైతే నాకు క్లియర్గా అనిపించింది అన్న. ఇప్పుడు చాలామంది ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ పుట్టి ఈ గాలి పీల్చి ఈ నీరు తాగి పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టడం అనేది చాలా తప్పు కదా. ఈ విధంగా ఎక్కడ కానీ అంటే ఒక మతానికి సంబంధించి ఈ మతం గొప్పది, ఈ మతం తక్కువ అని ఎక్కడ చూపించలేదన్న. ఎవడో ఒకడు స్వార్థం కోసం చేసిన తప్పుని నిజాం గారు ఏదో చేయాలనుకోపోయి ఆయన మధ్యలో ఇద్దరు మధ్యవర్తులు చేసిన తప్పుని ఈ సినిమాలో క్లియర్గా చూపించారు. ఇక్కడ ఈ సినిమాకి ప్రతి ఒక్కడు రావాలి, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు రావాలి. ఆయన గురించే లాస్ట్లో మాట్లాడదామని ఆగాను. ఉక్కు మనిషి యూనిటీ ఆఫ్ స్టాట్యూ అంటారనుకుంటా, స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటారనుకుంటా. ఎందుకంటారు అనేది ఈ సినిమా చూసేవరకు నాకు అర్థం కాలేదు. ఆయన్ని ఉక్కు మనిషి అంటారనేది నేను విన్నాను, చాలాసార్లు చదివాను కూడా. బట్ ఆయన చేసిన ఒక మంచి వల్ల ఒక రాష్ట్రం ఏర్పడి ఇంత హ్యాపీగా ఉన్నామంటే అసలు వేరే లెవెల్ చెప్పాలి. అసలు ఆయన చచ్చి ఎక్కడున్నాడో తెలియదు, కానీ ఎప్పటికీ ఈ హైదరాబాద్లో గాలి పీల్చుకున్న ప్రతి ఒక్కటి గుండెల్లో అయితే ఉంటాడన్న. ఇదైతే నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. జై సర్దార్ వల్లభాయ్ పటేల్. థ్యాంక్ యూ. రజాకార్ అనేది ఒక సినిమా కాదు, ఇది ఒక చరిత్ర. మన చరిత్ర మనం తెలుసుకునే చూపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరి వాళ్ళ హింసాకాండ కానీ, చిన్న పిల్లల నుంచి ఆడవాళ్ళు, పెద్ద మనిషి అమ్మాయిలు కానీ, ముసలోళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఎలా ప్రాణత్యాగాలు చేసిండ్రో, వాళ్ళ తిండిలోకి ఎన్ని రోజులు గడిపినరో అది మొత్తం చూపించింది అన్న. పోరాటాలు గడ్డ అంటారు కదా, పోరాల గడ్డ ఎట్లుంటుందో చూపించిండ్రు. అది హైలైట్ న్యాచురల్గా చూపించి యాక్టింగ్ కానీ తక్కువ చూపించిండు. సినిమా 2 గంటలు కాబట్టి తక్కువ చూపించడానికి ఒక 2 గంటల సినిమా మీకు సరిపోదు. పాటు తీసే పార్ట్ 10 కూడా తీయొచ్చు. వాళ్ళ ఘోరాలు అంతా చేసిండ్రు. పాలన ఎప్పుడన్నా అట్లా ఉంటుంది. నిజాం పాలన అంటే అది వేరే అన్న, అది చాలా హింస. ఈ పాలన అయితే 100% బెటర్, కానీ వాళ్ళ పాలన అయితే చాలా దుర్మార్గంగా ఉండే. ఇది మనం ఈ పాలన మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ పాలన అయితే ఎంత దుర్మార్గంగా ఉన్నాయి అసలు. ఇప్పుడు మనం ఇందిరా పార్క్ దగ్గర స్థలం ఇవ్వాలని మనం కొట్లాడినాం కదన్నా, అక్కడ స్థలం కొని ఇడిచిపెట్టేసాయి.
పానాలు తీసేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, తినిపిస్తలేరు, మనం వండింది మనకి ఇస్తలేరు. ఇన్ని ఘోరాలు జరిగినాం. మనం ఇక్కడ ఒక జస్ట్ ప్లేస్ ఏవైతే మనం చేసినాం, వాళ్ళు మన తిండి మనకు తినుకుంటూ మన బట్టలు మనం తీసుకుంటూ మనం హింసిస్తున్నారు. రాజకీయంగా చూస్తారు కదా, అంటే ఒక పార్టీకి ఫేవర్గా చేసినట్టు తీసిండు సినిమా అని. ఒక పార్టీకి ఏం లేదన్న, దీనిలో ఒక పార్టీ హిందూ మతం అని ఏం లేదు. దీనిలో ప్రతి ఒక్కరు ముస్లిం వాళ్ళు కూడా పోరాడిర్రు. రజాకార్ అనేది వాళ్ళ ఎదురుగా ఎవరు తిరిగినో ముస్లిం వాళ్ళు కూడా ఎదురు తిరిగి చూపెట్టిండు. ఇక్కడ రజాకార్లు ముస్లిం వాళ్ళు కూడా పోరాడిన, వాళ్ళు కూడా ప్రాణత్యాగాలు చేసిండ్రు, వాళ్ళు కూడా అన్నీ చూపెట్టింది దీనిలో. ఎందుకంటే ఆ జనాభా హిందూ ఎక్కువ కాడే, ఎక్కువ మంది పోరాడిండ్రు, ఎక్కువ మనకు అలా అనిపిస్తారు. రాజకీయ కోణం మొత్తం న్యాచురల్ చేసింది. ఆయన వచ్చిన హైలైట్ ఆయన అయితే సీన్ అయితే ఆయన కూడా చేయాలనుకున్నాడు, కొన్ని సందర్భాలు చేయలేదు. ఈ సినిమా తెలంగాణ యువత కంపల్సరీ చూడాలంటారా? తెలంగాణ యూత్ కంపల్సరీ ఏంటన్నా ప్రతి ఒక్కరు చూడ. ఈ నేల మీద మనం నిలబడ్డాం, ఇది పోరాల గడ్డ. మనం నిలబడిన ప్లేస్లో ట్యాంక్ బండ్, ఎన్ని శవాల మీద పోయినరు వాళ్ళు, ఎన్ని శవాలను చంపేసిన వాళ్ళు. ప్రతి ఏరియా ఇక్కడ హైదరాబాద్ గల్లీ గల్లీకి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మనం తెలుసుకోవాలి. ఈ గల్లీలో హైదరాబాద్ నీళ్ళు తాగినోడు ప్రతోడు, అన్నం తిన ప్రతోడు, ఇక్కడ బతికేటో ప్రతోడు సినిమా చూడాల్సింది. అలా ఎవరు ఆపుకునేది కాదు. అది ఇన్ని చరిత్రలు ఎన్నో ఆపాలనుకున్నారు, ఆపలేదు. సినిమా నడుస్తుంది 100%. అందరు చూడాల్సిన సినిమా ఇది, అందరు చూడాలి. వాళ్ళ పని వాళ్ళు చూసుకోమని సినిమా అయితే తగ్గేదే లేదు. ఇలాంటి సినిమా చూడండి. నేను ప్రతి ఒక్క పల్లెటూరులో వాళ్ళందరికీ చెప్తున్నా, ఖచ్చితంగా అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ మీకు ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్ ఫ్రీ బస్ ఇచ్చి చాలామంది ఏంటంటే ఏదో టైంపాస్ కోతున్నామని అంటారు. దీనికి రండి, ఈ సినిమాకి వచ్చి మీరు చూసి ఇంకో నలుగురికి చెప్పండి ఈ సినిమాని ఎవరు ఆపాలి అది అనుకున్నారు, కానీ ఆపాల్సిన అవసరమే లేదు. ఎందుకు ఆపిరు? ఉన్నది వాస్తవాన్ని వాస్తవంగా చూపించారు. నిజంగా డైరెక్టర్ గారికి చెప్తున్నా అండి, ప్రతి సీన్స్, ఒక్కొక్క సీన్స్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ, ఫైట్స్ కానీ, వాళ్ళు పోరాడిన యుద్ధం కానీ అసలు గూస్ బంప్స్ వస్తుంటుంది. ఎమోషన్ సీన్లో కొందరికి ఏడుపు వచ్చేస్తుంది. మంచి క్యారెక్టర్, అందరూ మెయిన్ రోల్స్ ఎక్కడ అసలు అరే సినిమా ఏంద్రా ఎటు పోతుంది. ఒక మనము రాజమౌళి చేసిన ఎఫెక్ట్స్ ఇప్పుడు బాహుబలిలో కానీ త్రిబుల్-ఆర్లో కానీ ఎలాంటి ఎమోషన్ సీన్స్ ఉంటాయి, ఎలాంటి గూస్ బంప్ సీన్స్ ఉంటాయి ఈ సినిమాలో ఉంది. నిజంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ సినిమా చూసి ఇప్పుడు అసలు ఈ స్టోరీ పిల్లలకు తెలవాలి. ఏదో మనం తెలియని ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏదేదో తెలియని స్టోరీ చూస్తాం. ఇది చాలామందికి తెలియని స్టోరీ, నిజాన్ని నిజంగా ధైర్యంగా చూపించారు. ఖచ్చితంగా చూడండి. దీన్ని సినిమాలో ఏమన్నా పొలిటికల్ యాంగిల్ ఉందా? పొలిటికల్ పార్టీకి ఏమన్నా ఫేవర్గా ఉన్నాయా సీన్స్ ఏమన్నా? పొలిటికల్ పార్టీకి ఏం లేదు బ్రో, నాకైతే అట్లా అంటే కొందరికి అనిపించచ్చు, నాకైతే అనిపించలేదు. ఎందుకంటే నిజాన్ని నిజంగా భయపడకుండా తీసిన డైరెక్టర్, నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. ప్రతి క్యారెక్టర్ అండి, ఇప్పుడు యాక్చువల్గా కొన్ని సినిమాలలో ఏముంటుందంటే హీరో ఎలివేషన్ షాట్స్, హీరోనే పాయింట్ అప్ ఉంటుంది. ఇక్కడ క్యారెక్టర్లే హీరోలు. ఒక్కొక్క డైలాగ్స్ ఉంటాయండి, మోటివేషన్ కానీ నిజంగా ఇట్లా గూస్ బంప్. చిన్నపిల్లలు కానీ కాలేజీ స్టూడెంట్స్ కానీ, నేను పర్టికులర్గా ఊర్లలో వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఫ్యామిలీలతో వెళ్ళండి, గ్రూపులుగా వెళ్తారా, ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. మీరు చూసి తెలియని వాళ్ళకు తెలియజేయాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరికి తల వంచని నిజాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఎందుకంటారంటే ఈ సినిమా చూసినాక తెలుస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఒక్కసారి ఇండియన్ ఆర్మీ చరిత్ర ఏందో నిజాంకి చూపించిండు. 2 రోజులు కాదు, ఈ సినిమా చూడండి అందరూ. మనల్ని ఎంత కష్టపడ్డారు. మన అనసూయ అదే బతుకమ్మ సాంగ్ ఉంటుంది, అది నిజంగా చాలా మంచి యాక్టింగ్. నేను విజయ్ దేవరకొండ ఫ్యాన్. ఫస్ట్ టైం ఆమె మంచిగా చేసింది అని చెప్తున్నాను, ఎందుకంటే ఆమె మాకు నచ్చదు, బట్ ఆమె పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చాలా మంచిగా ఉంది. ఇంద్రజా కూడా మంచిగా చేసింది. అంటే విజయ్ దేవరకొండ మీద ఏం మంచిగా చేసినా ఆమె నెగిటివ్గా స్పెండ్ చేస్తుంది, నెగిటివ్గా టాక్ చేస్తుంది ఏదైనా కానీ. అందు గురించి విజయ్ అంటే ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక తెలంగాణ హీరో మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఈరోజు మైక్ టాన్సన్తోనే యాక్టింగ్ చేసిండు. అట్లాంటి యాక్టరు చిన్న స్థాయి నుంచి వచ్చినోని కామెంట్ చేస్తారు, అదే పెద్ద యాక్టర్ల మీద కామెంట్ చేస్తారు, చేయరు. అందు గురించి ఈ సినిమాలో ఆమె కూడా చాలా అనసూయ యాక్టింగ్ చాలా మంచిగా ఉంది అంటారు. కానీ అదే హైదరాబాద్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందని ఎవరైనా చెప్తాడా? 1948లో వచ్చింది హైదరాబాద్కి ఇండిపెండెన్స్. సో అంటే ఆ 1 ఇయర్లో ఏం చేసిర్రు, నిజాం వాళ్ళు రూల్ ఎలా చేశారు, ఎలా శిక్షించారు, మొత్తం ఎంత చేసిరు, అంత దారుణాలు అన్నీ చూపించారు థియేటర్లో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అనసూయ గారు మీరు యాక్టింగ్ అయితే తిరిగి తీసేసారు మ్యామ్. నిజంగా అనసూయ గారు యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న బతుకమ్మ అప్పుడు. నిజంగా ఫైట్స్ అయితే ఊరమాసన్న ఒక్కొక్క ఫైటింగ్ సీన్ అమ్మ త్రిబుల్-ఆర్, KGF కి మించి ఫైటింగ్ సీన్లు ఉన్నాయి. అంటే అంత బాగుంది.
బాగుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఉన్నది ఉన్నట్టు చేసారు అన్న. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ప్రతి ఒక్క సాంగ్, ప్రతి ఒక్క ఫైటింగ్ అంతా గూస్ బంప్స్ వచ్చే సీన్లే అన్న. నిజంగా ప్రతి ఒక్కరు చూడాలన్న. అంటే మన హైదరాబాద్కి వాళ్ళు ఎలా చేశారు, నిజామ్స్ అంటారు కదా, అసలు హైదరాబాద్ ఎందుకుంది అంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్న. అతను ఒక డైలాగ్ నాకు బాగా నచ్చిందన్న. అంటే మనం కాశ్మీర్ని కాపాడడం ఎంత ముఖ్యమో సేమ్ అలానే మన హైదరాబాద్ని కాపాడడం కూడా అంతే ముఖ్యం అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు. సో రజాకార్ సినిమా అనేది అందరూ చూడండి. ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క క్రిస్టియన్ కలిసిమెలిసి చూడాల్సిన సినిమా ఏదైనా అంటే రజాకార్ సినిమా అని చెప్తా.